వెల్కమ్ టు తెలుగు వన్ గ్యారేజ్. నేను మీ యాంకర్ శరత్. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ కార్స్ అండ్ ప్రీ ఓన్డ్ కార్స్ ఎక్స్క్లూజివ్గా మీకు మంచి మంచి రేట్స్కి అండ్ మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో కావాలంటే డెఫినెట్లీ మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రస్తుతం మాదాపూర్లో ఉన్న ఐ కార్స్ దగ్గర ఉన్నాను. మీకు మీ బడ్జెట్లో డెఫినెట్లీ అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ కార్స్ కావాలంటే డెఫినెట్లీ ఐ కార్స్ దగ్గరికి రండి. అండ్ నేను ఈ వీడియోస్లో వీళ్ళ దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా ఎలాంటి కార్స్ ఉన్నాయి అనేది, మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో రంజిత్ గారు, ఇప్పుడు XUV 500 W11 ఆటోమేటిక్ సార్. ఓకే, మోడల్ వచ్చేసి 2019 మోడల్. 2019 మోడల్. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు, కిలోమీటర్ డ్రివెన్ ఓన్లీ 39,000. అంతేనా? 40 లోపే ఓన్లీ 39,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే, ఇది W11 ఆటోమేటిక్. W11 ఆటోమేటిక్. అందులో ఇది స్పెషల్ ఎడిషన్ సార్. ఇది డ్యూయల్ టోన్ ఉంటది. యాక్చువల్ గా బ్లాక్ అండ్ వైట్ డ్యూయల్ టోన్ ఉంటది. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంటది. వెహికల్ చూసుకోవచ్చు, ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ ఉండదు. కస్టమర్ అలా మెయింటైన్ చేస్తారు. ఎవరిదైనా పొలిటీషియన్ వెహికల్ లేదండి, యాక్చువల్ గా ఒక కస్టమర్ ది. యాక్చువల్ గా వాళ్ళు ఎక్కువ తీయరు. వాళ్ళ దగ్గర ఇంకొక 2-3 వెహికల్స్ ఉంటాయి. ఈ వెహికల్ అంటే జస్ట్ ఇంట్లోనే ఉంటుంది, ఫ్యామిలీ పర్పస్. అప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మాత్రమే తీస్తారు. సో అలా మనకు అక్కడ పార్కింగ్ లేక మనకు వెహికల్ పార్కింగ్ సేల్ వచ్చింది సార్. మనం టైర్ కూడా చూసుకోవచ్చు. టైర్స్ యాక్చువల్ గా 2019 మోడల్. లాస్ట్ ఇయర్ 2025 డిసెంబర్ 26 కి మార్చారు వెహికల్ టైర్స్. ఎందుకంటే వెహికల్ వాడకపోతే టైర్స్ హార్డ్ అయిపోతాయి. సో మనకు టైర్లు మార్చిన తర్వాత ఒక 1000-1500 మాత్రమే తిరిగింది. సో మనకు టైర్లు వేసి పంపించారు సార్ యాక్చువల్ గా. సో న్యూ టైర్స్, ఆల్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉంటాయి. మనం వెహికల్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. యాక్చువల్ గా టోటల్ లెదర్ సిట్టింగ్ ఉంటుంది. ఇది కూడా సేమ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంటింగ్ ఉంటుంది. ఆటోమేటిక్. ఇది యాక్చువల్ గా పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, రివర్స్ కెమెరా, టచ్ స్క్రీన్, నావిగేషన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ విత్ సన్ రూఫ్. చాలా బాగుంటుంది. సన్ రూఫ్ కూడా పెద్దగా సన్ రూఫ్ వస్తుంది. ఓకే, సో లార్జ్ సన్ రూఫ్ ఉంటుంది. మీకు ఇందులో ఇంకొకటి ఏంటంటే సార్, టోటల్ గా దీంట్లో 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. 10 ఎయిర్ బ్యాగ్స్. యాక్చువల్ గా 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకు. ఒకటి డ్రైవర్ సైడ్, ఒకటి ప్యాసింజర్. రెండు ఈ సిట్టింగ్ లో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ డ్రైవర్ కి. 2 ఈ సైడ్ పిల్లర్ కి, 2 ఇక్కడ సైడ్ పిల్లర్ కి వస్తాయి. టోటల్ గా 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది సార్ వెహికల్. మనం ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి లెదర్ సిట్టింగ్ కూడా చూసుకోవచ్చు. ఫుల్ మ్యాటింగ్ ఉంటుంది, లెదర్ సిట్టింగ్. ఇది టోటల్ గా షోరూమ్ నుండి తీసుకున్న లెదర్ సిట్టింగ్. ఇది మనకు ఎయిర్ బ్యాగ్స్ కూడా సపరేట్ వస్తాయి సార్. సీట్ లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. దీంట్లో మనకు వెంటిలేషన్, ఏసీ కూడా రేర్ విండ్స్ సపరేట్స్ ఉంటాయి. దీనికి కూడా యాక్చువల్ గా దీనికి ఫ్రంట్ కు వస్తాయి. కాకపోతే XUV 500 అనేది సైడ్స్ కు సైడ్ వెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక విండో వస్తుంది, అక్కడ ఒక విండో వస్తుంది. ఫ్రంట్ సపరేట్ ఉంటుంది. సో మనం వెనకాల బ్యాగ్ చూసుకుంటే మాత్రం ఇది చూడండి సార్, ఆటోమేటిక్ XUV 500 W11. సో ఇది కూడా 7 సీటర్ వెహికల్ సార్. మనకు సీట్స్ కూడా 2 మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కావాలంటే మనం 7 సీటింగ్ చేసుకోవచ్చు. లేదు, అవసరం లేదు, మనకు డిక్కీ స్పేస్ కావాలి అనుకుంటే మాత్రం డిక్కీ ఫోల్డ్ చేసుకుంటే మాత్రం డిక్కీ మనకు పెద్దగా అవుతుంది. చాలా పెద్దగా అవుతుంది, ఈజీగా వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే, మనకి ఇక్కడ కూడా మనకు ఏసీ విన్స్ ఇస్తారు సార్. ఇది ఇక్కడ కూడా ఏసీ విన్స్ వస్తాయి. దీనికి కూడా సపరేట్ అడ్జస్ట్మెంటింగ్ ఉంటుంది. అంటే కొన్నిట్లలో ఏంటంటే అక్కడ ఏసీ పెడితే ఇక్కడ సరిగా రాదు. సో మనం అక్కడ ఫుల్ ఏసీ చేసినా కానీ ఇక్కడ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలు ఉంది, ఆప్షన్ ఉంది దీనికి. సో వెనక ప్యాసింజర్స్ కూడా చాలా కంఫర్టబుల్ వెహికల్ సార్. 7 సీటర్ వెహికల్. మీకు వెహికల్ అవుట్లుక్ చూసుకోవచ్చు, ఎక్కడ స్క్రాచ్ ఉండదు. చాలా నీట్ మెయింటైన్. సో ఇది నాకు తెలిసి ఏమన్నా అంటే ఒకవేళ ఎవరైనా ఊర్లో ఉండే పొలిటీషియన్స్ వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. కాకపోతే వెహికల్ ఏంటంటే
మనకు ఒక కస్టమర్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేరే కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫాదర్ వాడతాడు వెహికల్. ఓకే ఓకే. సో మనకు అలా పార్క్ అండ్ సేల్ కి వచ్చిన వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్ కూడా చాలా బాగుంటుంది సార్. టెస్ట్ చేసి ఒకవేళ కస్టమర్ కొరకు నచ్చితే మాత్రం కస్టమర్ తీసుకెళ్లి కూడా షోరూమ్ లో చెక్ చేయించుకోవచ్చు సార్. షోరూమ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కస్టమర్ టెస్ట్ డ్రైవ్ కొడితే చాలు, ఎందుకంటే వెహికల్ అర్థమైపోతుంది. సార్ డ్రివెన్ ఎంత, ఓన్లీ 39,000 డ్రివెన్. ఎందుకంటే ఇలాంటి 2019 మోడల్ వెహికల్, ఇలాంటి చాలా తక్కువ తిరిగిన వెహికల్ మార్కెట్ లో లేవు సార్. 10 ఎయిర్ బ్యాగ్స్ అంటున్నారు, ప్లస్ ఇక్కడ స్క్రాచెస్ కూడా ఏం కనపడదు. స్క్రాచెస్ కూడా ఒక్క స్క్రాచ్ ఉండదు సార్. ఆటోమేటిక్ డీజిల్ 2019 మోడల్ W11. యా, యాక్చువల్ గా W10 వస్తుంది, W10 అప్డేట్ వర్షన్ W11. యా, వెహికల్ కూడా చాలా బాగుంటుంది సార్. మనకు లైటింగ్ యాక్చువల్గా ఇది కస్టమర్ ఎక్స్ట్రా పెట్టించుకున్నాడు స్పోర్ట్స్ అని చెప్పి, వైట్ కి బ్లాక్ లుక్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నాడు ఆయన. సో ఇప్పుడు ఈ XUV 500 ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మాత్రం 13,95,000. 13 lakhs? యా, 13,95,000. అందులో కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, కస్టమర్ తోటి బార్గెనింగ్ చేసుకోవచ్చు, నెగోషియబుల్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు ఆప్షన్ ఉంది సార్. ప్రైవేట్ ఫైనాన్స్ అయితే 50 to 70%. ఒకవేళ బ్యాంక్ సిబిల్ ఓకే ఉండి ప్రొఫైల్ అంతా బాగా లేకున్నా కానీ 80 to 90% ఫండింగ్ చేపిస్తాను. సిబిల్ బాగుండి ప్రొఫైల్ బాగుంటే 100% ఫండింగ్ చేపిస్తాను. 100% ఫండింగ్ చేపిస్తాను. జీరో డౌన్ పేమెంట్ వెహికల్ డెలివరీ ఇస్తాను. సో ఇప్పుడు సిబిల్ కనుక బాగుంటే డెఫినెట్లీ మీకు 0 పేమెంట్ లోనే వస్తుంది. అండ్ 13,90,000 చెప్తున్నారు అనమాట. అండ్ బార్గెన్ కూడా చేసుకోవచ్చు, నెగోషియేషన్ ఉంటుంది. అండ్ మీరు వచ్చి షోరూమ్కి వస్తే ఐ థింక్ నేను నెంబర్ మెన్షన్ చేస్తాను రంజిత్ గారిది. అండ్ మీకు అంటే ఫ్యామిలీ పర్పస్లో అయినా ఆర్ఎల్ సింగిల్ అంటే ఇంత మంచి యూటిలిటీ వెహికల్ అని చెప్పుకోవచ్చు, లగేజ్ కోసమైనా మన ఆల్మోస్ట్ ఒక 5 to 6 ట్రాలీస్ పడతాయి. అండ్ 7 సీటింగ్ ఫ్యామిలీ ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలన్నా ఇంత మంచి కార్ అనేది సెకండ్ హ్యాండ్లో నాకు తెలిసి XUV వెహికల్ అనేది చాలా మంచి వెహికల్. మీకు అందరికీ తెలుసు, చాలామంది XUV వెహికల్స్ వాడుతూ ఉంటారు. అండ్ ఫ్యామిలీ పర్పస్లో మల్టీపర్పస్ వెహికల్ యూస్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. అండ్ నేను రంజిత్ గారి నెంబర్ మెన్షన్ చేస్తాను. అండ్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు వెహికల్ క్వాలిటీ పరంగా కావచ్చు, ఇంటీరియర్ పరంగా కావచ్చు. అంతేకాకుండా స్క్రాచెస్ లేవు, ఎక్కడ డ్యామేజ్ లేవు, 10 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మీరే కంప్లీట్గా చెక్ చేసుకోండి వెహికల్ కావాలంటే.